హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, వైసీపీ టాప్ మంత్రికి జైలు శిక్ష. తీవ్ర టెన్షన్లో సీఎం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రేపు మాపు ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్తారని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారండి. సో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ షర్మిలతో కలిసి వైఎస్ సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ సునీత మాట్లాడుతూ జనాల్లో ఉండే నాయకులు రావాలి, సో జనాల్లో నుంచి నాయకులు రావాలని, జైలుకు పోయే అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులు కాదని ఈ విధంగా పిలుపునిచ్చారండి. సో ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిలను గెలిపించాలని, అప్పుడే వివేక ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపారు. వివేక హత్య విషయంలో తాము న్యాయం కోసం పోరాడుతున్నామని అయితే చెప్పారు. కానీ ప్రజా తీర్పు చాలా పెద్దది. ప్రజా తీర్పు కోసమే వైఎస్ షర్మిల ఎంపీ బరిలోకి దిగారని అయితే పేర్కొన్నారు వైఎస్ సునీత గారు. పేదల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మళ్ళీ ఆయన బిడ్డ షర్మిలకు ఓటు వేస్తే అలాంటి పాలనను మనము మళ్ళీ తిరిగి తెచ్చుకుంటామని అయితే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.